ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంజలి, ఇప్పుడు ఎలా ఉంది తల్లి? తనకి చెప్పే ఓపిక కూడా లేదమ్మమ్మా. నా బంగారు తల్లి నేను తినిపించింది కూడా వాంతి చేసేసుకుంది. గీత, ఎండ దెబ్బ బాగా తగిలినట్టుందమ్మా. ఉండు చెప్తాను. రఘు, వదిన, ఇదిగో టాబ్లెట్. ఎక్స్పైరీ డేట్ చూసి అదిగో వేయొచ్చు. మా లే. ఈ టాబ్లెట్ వేసుకోమ్మా, తొందరగా తగ్గుతుంది. నోరు తెరు. అంజలి, నా కోసం నువ్వు రాబట్టే నీకు జ్వరం తల్లి. ఐఎమ్ సారీ. నా కోసం కాకపోయినా అమ్మ కోసం ఈ టాబ్లెట్ వేసుకోమ్మా. జ్వరం తగ్గాలంటే ఈ టాబ్లెట్ తప్పకుండా వేసుకోవాలమ్మా. ప్లీజ్ అమ్మా, నా కోసం, అమ్మ కోసం. నోరు తెరు. టైర్డ్గా ఉందా? అమ్మ గీత, ఇదిగో ఇది అంజలి నెత్తి మీద పెట్టి పాదాలకు కూడా కాపడం పెట్టమ్మా. ఆ వేడి తగ్గుతుంది. అంకుల్, రామ అంకుల్, నాన్న, 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 నాన్న. ఏంటమ్మా ఇది? నాన్న నాన్న అని కలవరిస్తుంది. మావయ్య, దయచేసి ఇప్పుడే మాట్లాడకండి ప్లీజ్. నాన్న, 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 నాన్న. ఏంటమ్మా ఇది? అంజలి నాన్న నాన్న అని కలవరిస్తుంది. ఏంటి దాని అర్థం? ఇదేంటి నేరుగా దక్ష దగ్గరికి వెళ్తోంది? కప్పతీసి అంజలికి నిజం చెప్పేసిందని పసిగట్టేసిందా ఏంటి? దక్ష పోలీస్ స్టేషన్లో ఉండగా ఏం జరిగింది? చెప్పాను కదక్కా, సంతకం పెట్టాక బయటకొచ్చాను. నేరుగా ఆటో ఎక్కి ఇంటికొచ్చేసాం. ఏదో జరుగుండకపోతే అంజలి ప్రవర్తన అలా ఉండదు. అంజలి ప్రతి కదలిక నాకు తెలుసు. తనలో కనిపించే చిన్న మార్పు కూడా నేను పసిగట్టగలను. చెప్పు చెప్పు, ఏం జరిగిందో నిజం చెప్పు. నా మీద నమ్మకం లేదా? నేను ఇందాక చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అంజలి నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఎందుకన్నది నాకు తెలీదు. కానీ నేను చెప్తుంది మాత్రం నిజం. అంజలి నాతో ఏం మాట్లాడలేదు. నేను తనకి ఏం చెప్పలేదు. సరిగ్గా ఆలోచించి చెప్పు దక్ష. ఎందుకంటే అంజలి నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తనని ఏనాడు నేను ఇలా చూడలేదు. ఎప్పుడు నవ్వుతూ తిరిగే అంజలి ఇవాళ లైట్లు కూడా వేసుకోకుండా చీకట్లో కూర్చునుంది. తనని అంతగా కదిలించిన ఆ వార్త ఏమిటో చెప్పు. అసలు ఏం జరిగిందో చెప్పు. మీరు నమ్మకపోతే నేను చేయగలిగిందేం లేదక్కా. నేను జరిగిందే చెప్పాను. ఇంతకన్నా నా దగ్గర చెప్పడానికి సమాధానం ఏం లేదు.
ఏమో అనుకున్నాను, చాలా గొప్పగా యాక్ట్ చేస్తోంది. పర్లేదు, వృద్ధిలోకి వస్తుంది. గీత, ఎందుకు అనవసరంగా ఆయాసపడతావు? పోను పోను నిజం ఏంటనేది నీకే తెలుస్తుంది. తొందరెందుకు? చూడు దక్ష, గీతని ఇంట్లోకి తీసుకురావాలన్నప్పుడు మేమందరం నిర్దాక్షిణ్యంగా కుదరదు అని చెప్పాం. కానీ గీత నీ మీద ఉన్న నమ్మకంతో నిన్నింట్లోకి తీసుకొచ్చింది. తను నీ మీద పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చెయ్యదు. నిజం చెప్పు. దక్ష, ఒక అనాథగా వచ్చిన నిన్ను ఎంతో ఆదరించి సొంత చెల్లెల్లా చూసుకుంది. దగ్గరుండి పెళ్లి చేసి నీకు ఒక జీవితాన్నిచ్చింది. నీకు పెళ్లి చేసి తను అప్పులో మునిగిపోయింది. నిన్ను ఇంతలా ఆదరించిన ఈ ఇంటికి అన్యాయం చేయకమ్మా. ఒకవేళ తెలిసో తెలియకో ఏదైనా చెప్పుంటే అంజలికి ఏం చెప్పావో అదే చెప్పు. నువ్వు నానమ్మా. దక్ష, నువ్వన్నట్టు నిజంగా తనకేమీ చెప్పుండకపోతే పర్వాలేదు. కానీ రేపెప్పుడైనా నువ్వు చెప్పింది అబద్ధమని తేలితే మాత్రం నిన్ను ఇక్కడితో వదిలిపెట్టం. ఏంటక్క ఇది? నాకేం తెలీదు అంటే నమ్మరా? అంజలికి వచ్చింది మామూలు జ్వరం, అది కూడా వడదెబ్బ వల్ల. నేనేదన్నా చెప్పుంటే తను ఇలా ఉంటుందా మీతో? ప్రస్తుతానికి నువ్వన్నదే నిజం అనుకుంటాను. రఘు అన్నట్టుగా రేపెప్పుడైనా నిజం కాదని తెలిసిందో నాలో ఇంకో గీతని చూస్తావు. జాగ్రత్త. ఏంటి పార్వతి, ఏమైంది? ఏమండే, మనం ఇలా అంజలి కోసం గుడికి వెళ్ళి పూజలు చేస్తున్నామని తెలిస్తే దక్షకి అనుమానం వస్తుందేమో. నువ్వు అన్నది నిజమే కావచ్చు పార్వతి. కానీ మన మనవరాలకి జ్వరం వస్తే మనం ఒక్కుకోకుండా ఎలా ఉండగలం? అది కాదండి, మీరీ మధ్య అంజలితో సన్నిహితంగా ఉండడం చూసే కదా నాకు అనుమానం వచ్చింది. ఇన్నాళ్ళు అంటి ముట్టనట్టుగా ఉన్న నేను కూడా ఇప్పుడు అంజలితో సన్నిహితంగా ఉండి తన గురించి గుడికెళ్ళి మొక్కుకుని వచ్చానంటే మిగిలిన వాళ్ళకి మాత్రం అనుమానం రాదా? నాలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు చూస్తే అంజలి కూడా అనుమాన పడుతుంది కదా. నా మనవరాల్ని దగ్గరకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఉన్నా, తనతో ఆడుకోవాలని, తన మాటలు వినాలని, తనని నా చేత్తో పెంచాలని ఎంతో ఆశగా ఉన్నా ఆ అదృష్టం కూడా కలిసి రావాలి కదండి. ఏమండి, ఎందుకైనా మంచిది మీరివి తీసుకెళ్లి ఇంట్లో ఇవ్వండి. పార్వతి, మనం ఏం పాపం చేశావనండి మనకి ఇన్ని శిక్షలు? పోనీ నా కొడుకు ఏమైనా తప్పు చేశాడా? వాడేమన్నా కావాలని శృతి జీవితాన్ని అన్యాయం చేశాడా? లేదు కదండి. మరలాంటప్పుడు ఎందుకండి మనకి శిక్ష? ఒక్క పూటకే నాకే నరకం కనపడుతూ ఉంటే ఏడాదిగా మన గీతండి, మన గీత ఈ నిజాన్ని గుండెల్లో మోస్తూ పాపం ఎన్ని కన్నీళ్లు దిగమింగుకుందో. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించటం నువ్వు అన్నట్టుగా పూర్వజన్మ పాపం కావచ్చు. కాని గీతలాంటి కోడలు దొరకటం మాత్రం 7 జన్మల పుణ్యఫలం పార్వతి. ఊరుకో పార్వతి, ఇంట్లో వాళ్ళు చూస్తే అనుమానపడతారు. అమ్మ చూసిందంటే ఇంకా ప్రమాదం. నా మాట విను. నువ్వు అన్నట్టుగానే నేను ఈ ప్రసాదాన్ని అంజలికి అందిస్తాను.